హాయ్ ఫ్రెండ్స్, చాలామంది మనం బ్లౌజ్ అంతా కట్ చేస్తుంటాం. కట్ చేసిన తర్వాత నార్మల్గా -2 ఇంచ్ పెట్టమన్నారు, పెట్టేసిన. నేను ఈ క్రాస్ పట్టి గీసేసిన, అయిపోయింది, కట్ చేసేసిన. కానీ కుట్టేటప్పుడు ఏమవుతుంది, కట్ చేసిన తర్వాత కుట్టేటప్పుడు ఇక్కడ ముందు భాగం కుట్టేటప్పుడు మనకు పక్కల కుట్లు వేస్తాం కదా, వేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది. ఎక్కువ తక్కువ వస్తే నేను ఏం చేయాలి, అస్సలు అయితలేదు, ఇక మరి ఇది 4వ డాట్ వేయడానికి ముందుకు వెళ్ళిపోతారు. అలా వేయకుండా మనం కట్ చేసుకునేటప్పుడే చిన్న లాజిక్, చిన్న పాయింట్ యూజ్ చేసినాం అనుకోండి, అసలు ఎప్పుడు కూడా మీకు పక్కల కుట్లు ఎక్కువ తక్కువ రావు. ఏం చేయాలంటే మనం ఈ చిన్న పొరపాటు ఏం చేస్తామంటే, -2 ఇంచ్ వేసిన లైన్కి మనం ఈ వచ్చిన పాయింట్కి స్కేల్ తోటి ఇలా కలిపేసుకుంటాం. మనకి పక్కల కుట్లు వేసే లైన్ను చూసుకోకపోవడం వల్ల అది ఇగో ఈడ 1/4 ఇంచు కిందికి దిగింది. ఈ 1/4 ఇంచు కిందికి దిగితే మన క్రాస్ పట్టి కూడా సేమ్ మెజర్మెంట్ -2 ఇంచ్ పెట్టినాం కాబట్టి 2.5 పెట్టుకొని క్రాస్ పట్టి కట్ చేసుకొని వేసేసుకుంటాం. అప్పుడు ఈ ప్లేస్లో క్రాస్ పట్టి దిగుతుంది. దిగడం వల్ల మనకేమవుతుంది, పక్కల కుట్లు ఎక్కువ తక్కువ వస్తాయి. ఎక్కువ తక్కువ రావడం వల్ల ఏమవుతుంది, మనకు వేసుకుంటే 4వ డాట్ మాకు ఇష్టం లేదు వేసిండ్రని వాళ్ళు అంటారు. అది రాకుండా చూడాలంటే ముందే మనం ఈ ట్రిక్ యూజ్ చేయాలి. ఈ ప్లేస్ నుంచి మనము ఈ పక్కల కుట్లు వేసుకునే ప్లేస్ వరకు ఇలా ఒక లైన్ వేసుకోవాలి. ఇక్కడ వరకు వేసుకోండి ఫస్ట్. వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇందులో కలిపేసేయండి. అంటే 2 పాయింట్స్ మీదికి వస్తాయి. మీదికి వచ్చిన ప్రాబ్లం ఏం కాదు ఇక్కడ, కానీ ఇక్కడ రానివ్వద్దు. ఇక్కడ ఎక్కువ తక్కువ వస్తే మనకు సెట్ కాదు బ్లౌజు. అంటే ఎక్కువ తక్కువ రావడం వల్ల చూడడానికి కూడా ఫినిషింగ్ మంచిగా ఉండదు. ఈ చిన్న టిప్ యూజ్ చేయడం వల్ల మనకు పక్కల కుట్లు ఎక్కువ తక్కువ రావు. మీకు ఈ వీడియో మొత్తం కావాలంటే మన ఛానల్లో ఉంది, లింక్ ఓపెన్ చేసి చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ మరి.